12,000 సహాయాన్ని చేయాలని, నెలలో 1,000 రూపాయలు చొప్పున 12,000 ఇవ్వాలని ఆ ప్రక్రియలో రాష్ట్రాలు ఉన్నారు, తక్కువ ఉన్నారు, ఇతర ఇంకొక అనుకరణ సాయం ఇలాంటి చదువుకున్న వ్యక్తులకు మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా రేపు ఏవైతే ఉన్నాయో ఏవైతే మరి చిన్న చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అలాంటి దాంట్లో కూడా 45 ఇట్లాంటి ప్రక్రియ తీసుకుంటూ పోతూ మొత్తానికి కాకుండా 2 లక్షల ఏదైతే మేము హామీ ఇచ్చామో సంవత్సరం లోపల విద్యావంతులందరూ ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఆ ప్రక్రియ జరుగుతుంది. దాని మీద కూడా మీరు రైతు బంధు అందరూ తెలుసు, అందరికి పడ్డది ఆల్రెడీ. వచ్చే సంవత్సరం నుంచి అంటే వర్షాకాలం నుంచి బోనస్ కూడా 500 రూపాయలు వారికి ఇవ్వాలనేది నిర్ణయం ఉంది. సరే, ఇలాంటి మంచి పనులు అన్నీ చేసేందుకు మరి చెప్పిన గ్యారంటీలు 100% చేస్తామని చెప్పినప్పుడు 5 సంవత్సరాలు ఇదే పాలన ఉంటుంది, వీళ్ళే ప్రభుత్వం ఉంటుంది. ఈ కుర్చీ ఎక్కడికి జరిగేది లేదు. ఏదైనా కింది మీద ఢిల్లీలో వేరే వచ్చినా కానీ ఇప్పటి ప్రభుత్వం పోయేది లేదు. చేసే పని ఇదే 190% ఇక్కడనే చేస్తారు, అక్కడేం చేసేది లేదు. అట్లాంటి ప్రక్రియ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇదివరకు చూసినది, ఇప్పుడు నాకు చూసిన ఇప్పుడు ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడికి పోయినా, ఇంట్లోకి పోయినా కానీ, ఏ ఊర్లోకి పోయినా కానీ దాదాపు 200 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాయి. అప్పుడు ఎస్టీలకు మొదలు 60,000 ఉండే, తర్వాత 1,00,000 రూపాయల వరకు కూడా ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు మరి ప్రతి ఊరికి 40 నుంచి 50 ఇండ్లు వస్తాయి. మీకు జాగలేని వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు ఇచ్చే స్థలాన్ని కూడా ఇచ్చేసి ప్రతి ఊరికి ఒక 50 ఇండ్లు కట్టించేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఏ విధంగా సంక్షేమం చూసినా కానీ ప్రతి దానికి కాంగ్రెస్ ఇదివరకు ఇప్పటి నుంచి చూస్తలేము, మనం ఎన్నో నుంచి చూసినాం. మరి ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి లావాణి పట్టాలు ఇవైతున్నాయో అప్పుడు ఆయన ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాలకు లావాణి పట్ట ఇచ్చాడు, మీకు తెలుసు. దాన్ని ఇప్పుడు ఆ లావాణి పట్టాలను కూడా మరి పట్టాల రూపంగా చేసేసి, నేనున్నప్పుడు సింగిల్ విండో మరి కోఆపరేటివ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లావాణి పట్టాలకు కూడా రుణాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇస్తలేదు. అంటే మనం ఏమనుకుంటాము, రుణం ఇస్తలేవని. ఒకవేళ నిజంగానే ఎకరాన 30 తీసుకుంటే మీకు 2 ఎకరాలు ఉంటే 60,000 రూపాయలు గిట్ట మీరు రుణం తీసుకుంటే అవి కూడా మాఫ్ అయ్యేది. అది కూడా నష్టం జరిపించింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. దీనికి పట్టా భూమికి ఏదైతే ఉందో అన్ని హక్కులు ఎలా ఉంటాయో దీన్ని కూడా లావాణి పట్టాలు కూడా అదే విధంగా కల్పించి రుణ ఇచ్చేటటువంటి ప్రక్రియను కూడా మేము తీసుకుపోతాం. ఇప్పటికీ అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం పోతున్నప్పుడు అప్పుడు కాసు కృష్ణారెడ్డిని అగ్రికల్చర్ మినిస్టర్ ఒక జీవో తీశారు. రేషన్ కార్డు ఇప్పటికి రాలి, రేషన్ కార్డు ఇస్తే ఏం పోయేది లేదు. బియ్యం కూడా ఇక్కడ ప్రభుత్వం ఇయ్యేది, ఎక్కడి నుంచో మరి మనం ఇప్పుడు వడ్లు కొంటారు, బియ్యం అవుతుంది, అది తీసుకొస్తారు, అవి మళ్ళీ మనకు వస్తాయి. మరి ఆ ప్రక్రియ అయితే ఇదివరకు మొన్నటి దానిలో మనం వాటి కాగితాల మీద రాసుకున్నాం. కానీ తొందరగానే జూన్ 4 తర్వాత ప్రతి ఊర్లకు వచ్చేసి మరి ఒక అప్లికేషన్ ఫామ్ కొత్తగా తీసుకొని దాన్ని తీసుకొని ఒక నెల 15 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు ఇప్పించేది. తర్వాత పింఛన్లు అనేవి కూడా అందరికీ ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఇవ్వాలనేదే మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము, మా ప్రభుత్వ సిద్ధాంతము. మా ప్రభుత్వం ఆ విధంగానే పనిచేస్తుంది. మీరు ఎవరు కూడా మిగిలిపోకుండా ఇట్లాంటిది ఏదైనా జరగకుండా కూడా ఒకటి కర్ణాటకలో కూడా ఇంప్లిమెంటేషన్ కమిటీ అని కూడా పెట్టింది. ఒక మండల్ లెవెల్లో 11 మంది డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు మనం ఇంతకుముందు ఏదంటే మనకు పింఛన్ రాలేదంటే సర్పంచ్ దగ్గరికి పోతాం. సర్పంచ్ ఏమంటాడు, అదే సెక్రటరీ చూడవయ్యా అంటే నేను ఆన్లైన్లో ఉంది అంటాడు. ఇట్లాంటి ఆన్లైన్లో ఉన్నవాడిని ఎన్ని రోజుల్లో ఉంది, ఆన్లైన్లో ఎక్కడికి పోయింది, ఆకాశానికి పోయిందో ఆ కాగితం ఎక్కడో తెలియదు. అట్లాంటిది జరగకుండా ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది ఏదైతే మనము సంక్షేమం కోసం కొన్ని ప్రణాళికలు చేస్తాం, కానీ ఇంప్లిమెంటేషన్ కోసం దానికోసం ఒక బాడీ ఉండాలి, దాన్ని చేసే పనితీరు ఉండాలి, దాని మీద నిఘా ఉండాలి. పని చేయకుండా ఎందుకు చేస్తలేవు అని అడిగేటువంటి వ్యక్తి కావాలి. అలాంటి కమిటీని కూడా పెట్టేసి
ఆ కార్యక్రమాన్ని కూడా 100% సక్సెస్ చేస్తాం. కాబట్టి ఒక 6 నెలలు మీరు చూస్తారు ఈ ప్రజాపాలన ఎట్లుంటాము. తర్వాత మీరు మళ్ళీ నేను ఇక్కడికి వస్తే అప్పుడు చెప్పండి ఏం జరుగుతున్నాయో సమస్యల విషయం. తప్పక మీరందరూ ఆమోదయోగ్యమైనటువంటి ప్రజాపాలన మీ ప్రజల అందరి బడుగు బలహీన వర్గాల ప్రజల ఒక ప్రభుత్వం ఉన్నదని మీరందరూ నాకే చెప్తారు. గత ప్రభుత్వం చూడకు లావణ్ పట్టణంలో కూడా ఇవ్వాలని ఉంది. నేనైతే ఒకటి కాగితాల మీదనే ఇచ్చాను. సరే దీని మీద లావణ్ పట్టాలకు రుణ సహాయం కాదనేది కూడా మీరు ఏమాత్రం సంశయం పడవలసిన అవసరం లేదు. అవి కూడా చేసి ప్రతి దానిలో కూడా ముందుకు తీసుకుపోయేటట్టు ఉన్నాయి. కాబట్టి ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటాయి, ఇంకేమైనా ప్రక్రియ ఉంటాయి, ఎవరైనా కానీ మనం కష్టపడితేనే అవుతుంది. కానీ ఇలాంటి సంక్షేమ ప్రభుత్వం తరఫున ఏవేవి ఉన్నాయో గృహం అయితేనే 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. దానివల్ల దాదాపు 10,000 రూపాయలు మనకు ఆదా అవుతుంది. సిలిండర్ వల్ల ఒక 7-8 రూపాయలు అవుతుంది. మరి 2,500 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరానికి 30,000 రూపాయలు జమ అవుతున్నాయి. ఇవన్నీ మరి మన ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపరుస్తాయి, మన ఖర్చులు తగ్గుతాయి. మరి ఆ పైసలతో వేరే విధంగా మనం ఖర్చు పెట్టుకున్న పిల్లల కోసం భవిష్యత్తు కోసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మరి కాంగ్రెస్ పార్టీకి మరి పట్టం కట్టారు, ఈరోజు కూడా మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారికి మరి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్. మీ దిక్కు నుంచి సౌండ్ వేస్తలేదు.